హైబ్రిడ్ లెర్నింగ్ పద్ధతుల్లో జేఏఈ, నీట్, ఐఐటి కోచింగ్ హైదరాబాద్ సుచిత్రాలు నూతనంగా శ్రీ చైతన్య అకాడమీ ద్వారా అందిస్తున్నామని సిఇఓ శేషగిరి రాజు అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కోచింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అందిస్తున్నామన్నారు. దూర ప్రాంతాల విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు వీకెండ్ క్లాసెస్ అందిస్తున్నామంటున్న శ్రీ చైతన్య అకాడమీ సిఇఓతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సుచిత్రాలో శ్రీ చైతన్య అకాడమీ నూతనంగా ప్రారంభమైంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి కోచింగ్ అందించబోతా ఉన్నారు, జేఈ, నీట్తో పాటు కానీ ఇంకేమైనా అదనపు కోచింగ్స్ ఏమైనా అందిస్తారా, వాటికి సంబంధించినటువంటి సమగ్ర ఇన్ఫర్మేషన్ శేషగిరి రాజు గారు అందిస్తారు. సార్, ఎటువంటి కోచింగ్ ఇవ్వబోతా ఉంది శ్రీ చైతన్య అకాడమీ? మిగతా అకాడమీతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉండబోతుంది? శ్రీ చైతన్య అకాడమీ సుచిత్రలో పెట్టడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. శ్రీ చైతన్య అకాడమీ ఇక్కడ 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, అంటే 8th, 9th, 10th ఫౌండేషన్, 11th and 12th నీట్ అండ్ ఐఐటి జేఈ కోచింగ్ ఇస్తాం మనము. సో ఇక్కడ కోచింగ్ సెంటర్స్లో ఏంటంటే మనది ఒక రిజల్ట్ ఓరియంటెడ్ కోచింగ్ సెంటర్ అనమాట. సో ప్రతి స్టూడెంట్ పైన ఒక ప్రత్యేక శ్రద్ధ వహిస్తాము. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఆఫ్టర్ ప్రాక్టీస్ అవర్స్ అయినా కానీ, క్లాసెస్ అయినా కానీ, కాంటెంట్లో కానీ మేము పర్టికులర్గా పర్సనలైజ్డ్గా చూస్తాం. కాబట్టి మనం ఇప్పుడు పాన్ ఇండియాలో ఈవెన్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అయిన శ్రీ చైతన్య మొత్తం పాన్ ఇండియాలో అగ్రగామిగా ఉంది. కాంట్రిబ్యూషన్ వైజ్ అయితే చూస్తే 24% మెడికల్ సీట్స్ ఎయిమ్స్లో మన శ్రీ చైతన్యనే ప్రొవైడ్ చేస్తుంది. సో అదే ఇంటెంట్ ఉన్న కోచింగ్ మనము ఇక్కడ కోచింగ్ సెంటర్లో ఇస్తాము. పిల్లలు ఆఫ్టర్ స్కూల్స్ అవర్స్లో మన దగ్గర రావచ్చు. 5 o'clock నుంచి 8 o'clock క్లాసెస్ ఉంటాయి 8th, 9th, 10th పిల్లలకి. జూనియర్ ఒలింపియాడ్స్లో మనము అన్ని రకాల ప్రిపరేషన్ వాళ్ళని రెడీ చేస్తాము. దాంతోపాటు బోర్డ్స్లో కూడా సపోర్ట్ చేస్తాము. అండ్ నీట్ అండ్ ఐఐటి జేఈ పిల్లలకైతే ఇది ఒక సదావకాశము. మీకు తెలుసు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ ఎప్పుడు శ్రీ చైతన్య ప్రొవైడ్ చేయడంలో ఎప్పుడు ముందుంది. దట్ హెల్ప్ విల్ బి దేర్. అండ్ మనం ఇక్కడ శ్రీ చైతన్య అకాడమీ అంతా హైబ్రిడ్ మోడల్లో ఉంటుంది. సో డిజిటల్ క్లాసెస్ ఉంటాయి, టెక్నాలజీ ఉంటుంది, యాప్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. సో స్టూడెంట్ ఈవెన్ దూరంగా ఉన్న స్టూడెంట్ రెగ్యులర్గా క్లాస్ రాలేకపోయినా ఎప్పుడైనా క్లాస్ మిస్ అయినా కూడా ఆన్లైన్లో క్లాస్ వినొచ్చు. అండ్ స్టూడెంట్కి యాప్ బేసిస్లో వీడియో లెక్చర్స్ ఉంటాయి, డౌట్స్ క్లారిఫికేషన్కి యాప్ ఉంటుంది. సో ఏ టైంలో అయినా స్టూడెంట్ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనం ఒక రకంగా చూడాలంటే ఇది ఒక స్టూడెంట్ సెంట్రిక్ మోడల్లో రన్ అవుతుంది అన్నమాట. అంటే వీకెండ్లోనే ఈ యొక్క క్లాసెస్ రన్ అవుతాయి, లేదంటే కంటిన్యూ రెగ్యులర్గా ఈ యొక్క క్లాసెస్ రన్ అవుతాయి సార్? సో మనకి 2 రకాల బ్యాచెస్ ఉంటాయి. వీక్ డే బ్యాచెస్ ఉంటాయి, మండే టు ఫ్రైడే. వీకెండ్ బ్యాచెస్ కూడా ఉంటాయి, సాటర్డే అండ్ సండే. సో పీపుల్ ఎవరైనా చాలా దూరం ఉన్న వాళ్ళు వీకెండ్స్లో రాగలిగితే వీకెండ్స్లో రావచ్చు. వీక్ డేలో చదవాలనుకున్న వాళ్ళకి కూడా ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఫీజెస్ ఎట్లా ఉండబోతాయి సార్? నామినల్గా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి? ఫీజెస్ ఎప్పుడు నామినల్గానే ఉంటాయండి మన దగ్గర. సో ప్రతి పేరెంట్ అఫోర్డబిలిటీలో ఉండేలాగానే ఫీజెస్ ఉంటాయి. సో ఈవెన్ ఏదైనా స్టూడెంట్స్కి స్పెషల్ కన్సెషన్ నీడ్ ఉంటే కూడా బ్రాంచ్కి రావచ్చు, మనం మాట్లాడవచ్చు వాళ్ళకి. అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతా ఉంది? సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది మనము సింపుల్గా ఉంచామండి. బ్రాంచ్కి వస్తే కోర్స్ బేసిస్ వైజ్ ఒక ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. దాంట్లో మన పేమెంట్స్ ఏమేమి ఉంటాయి అన్నది బ్రాంచ్ హెడ్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏంటి, ఏమైనా? సో మనం ఆన్లైన్, ఆఫ్లైన్ మోడల్లో ఉంటుంది కాబట్టి సీట్స్ విషయంలో అయితే ప్రతి క్లాస్లో ఒక 50 to 60 స్టూడెంట్స్ క్లాస్ సైజ్ ఉంటుంది. మీకు బ్యాచ్ కమెన్స్మెంట్ డేట్ ముందులోపు జాయిన్ అవుతే మీకు బ్యాచెస్లో క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. దాంతోపాటు ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్ ఉంటుంది కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండదు సీట్ గురించి. బట్ క్వాలిటీ ఆఫ్ అకాడమిక్స్ ఎప్పుడు బాగుంటాయి శ్రీ చైతన్య అకాడమీలో. సార్, దూర ప్రాంతాల్లో ఉండేవారికి, సిటీ అవుట్స్కట్స్లో ఉండేవారికి వీకెండ్లో ఏమైనా స్పెషల్ క్లాసెస్ పర్మిషన్? సాటర్డే రోజు, ఫ్రైడే రోజు ఈవినింగ్ 5 to 8 ఉంటుంది. అండ్ సండే రోజు 9 o'clock to 2 o'clock క్లాసెస్ ఉంటాయి. సో దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఫ్రైడే, సాటర్డే, సండే రావచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫ్రైడే, సాటర్డే వాళ్ళు ఆన్లైన్లో కూడా క్లాస్ వినొచ్చు. సండే ఒకరోజు ఆఫ్లైన్లో వచ్చి క్లాస్ విని దాని తర్వాత కూడా డౌట్స్ క్లియర్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇలా చాలామంది మేడ్చల్ నుంచి, తూప్రాన్ నుంచి, కామారెడ్డి నుంచి మన దగ్గరకు వస్తారు పిల్లలు. సో ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్ వాళ్ళు ఆన్లైన్లో క్లాస్ ఉంటారు. సండే రోజు మార్నింగ్ 9 to 12 క్లాస్ ఉంటుంది. 12 o'clock to 4 o'clock డౌట్స్ క్లియర్ చేసుకొని వెళ్తారు. సార్, స్టూడెంట్ని ఎట్లా ట్రీట్ చేస్తారు మిగతా అకాడమీస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏ విధంగా ఉండబోతాం? మన టీచర్స్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు. సబ్జెక్ట్ ఓరియంటెడ్ బ్యాక్గ్రౌండే ఉంటుంది కాబట్టి డౌట్స్ క్లియర్ చేయడానికి ఎప్పుడు ముందుంటారు. ప్లస్ మనము పర్టికులర్గా ఏ డౌట్ ఉంది, వాడు ఎక్కడ మిస్ అవుతున్నాడు పిల్లోడు, మనం ఏం సపోర్ట్ చేయొచ్చు అన్నది ఎప్పుడు ఉంటుంది.
ఓవరాల్గా నేను చెప్పొచ్చు అంటే చిల్డ్రన్ సెంట్రిక్ ఉంటుందండి, చైల్డ్ సెంట్రిక్ ఉంటుంది. ఇంకా కొంచెం కొందరు ఇంట్రెస్ట్గా ఉండి ఫైనాన్షియల్గా కొంత బర్డెన్ అనుకునే వారికి ఏ విధమైనటువంటి అది శ్రీ చైతన్య కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, కొంచెం ఇంట్రెస్ట్ ఉండి పిల్లలు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది అయినా కూడా సుష్మా మ్యామ్ గారు కానీ కంపెనీ మేనేజ్మెంట్ ఎప్పుడూ ముందుండి మీకు చాలా విషయాల్లో మీరు చూసుండొచ్చు. కొన్ని స్కూల్స్ కూడా మనం గవర్నమెంట్ స్కూల్స్ దత్తత తీసుకొని కూడా స్కూల్స్ రన్ చేస్తున్నాము. సో ఏదైనా బేసిక్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు బ్రాంచ్ హెడ్ని రీచ్ అవ్వచ్చు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఎప్పటి నుంచి ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ కాబోతాము సార్? ఇప్పుడు ఏప్రిల్ 15కి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి మన దగ్గర. 8th, 9th, 10th ఫౌండేషన్ బ్యాచెస్ అండ్ ఈవినింగ్ కోచింగ్ బ్యాచెస్ కూడా 11th and 12th కూడా ఈ ఏప్రిల్ ఎండింగ్ లోపు స్టార్ట్ అవుతాయి. ఓకే, ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలనుకునే వారికి ఏ విధమైన కన్సెషన్ ఉంటుంది, ఎట్లా ఉండదు? సో ఆన్లైన్లో కంప్లీట్ ఆన్లైన్లోకి మనకి ఇన్ఫినిటీ లర్న్ సపోర్ట్ త్రూ ఆన్లైన్ క్లాసెస్ కూడా రన్ అవుతాయి. వాటిలో మీకు కొంచెం బెటర్ కన్సెషన్స్ కూడా దొరుకుతాయి బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ కాస్టింగ్ ఉండదు కాబట్టి. బట్ ఆఫ్లైన్లో కూడా మీకు ఇక్కడికి వచ్చి చదువుకోవాలన్న అవకాశం ఉంది. సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి మన దగ్గర. సో యూ కెన్ అప్రోచ్ ఇట్. ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి సార్ హైదరాబాద్లో ఈ శ్రీ చైతన్య అకాడమీస్ ఎన్ని ఉన్నాయి? ఓవరాల్గా పాన్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి? సో ఇక్కడ మనం ఇది 7వది మనం ఇక్కడ ఓపెన్ చేస్తుంది. ఓవరాల్గా వచ్చి 50 సెంటర్లు, ఈ సుచిత్ర అకాడమీతో కలుపుకుంటే 51 అండి. 51 అకాడమీ సెంటర్స్ మనం ఓపెన్ చేస్తాము. మనము మోర్ ఆర్ లెస్ 100 బ్రాంచెస్ నెక్స్ట్ ఇయర్ వరకు మనం రీచ్ అవ్వాలన్న ఒక టార్గెట్ పెట్టుకున్నాము. సుష్మా మేడం అండ్ మిగతా డైరెక్టర్స్ వాళ్ళ ఒక విజన్ ఏంటంటే ఏదైనా స్టూడెంట్ నీట్ అండ్ ఐఐటి జేఈ ప్రిపేర్ అవ్వాలని ఉండి కూడా వాళ్ళకి సరైన అవకాశం దొరకకుండా మిస్ అయ్యే వాళ్ళు ఉండకుండా ఉండాలని పాన్ ఇండియాలో అన్ని ఏరియాస్లో మనం సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాం. ఇది ఓవరాల్గా శేషగిరి రాజు గారు చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం తమ ఈ యొక్క జేఈఈ నీట్ అలాగే వివిధ కోచింగ్లు ఐఐటి కోచింగ్లు కూడా అందిస్తా ఉన్నాం అనేది కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి కెమెరా పర్సన్ జానకి రెడ్డితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.